హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మహాభారతంలోని ఆదిపర్వం 5వ భాగానికి మీకు స్వాగతం. దుర్యోధనుడు భీమునికి విషం ఇచ్చి అతని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. స్పృహ కోల్పోయిన వెంటనే అతన్ని చెరువులో ముంచేస్తాడు. అలా భీముడు మునిగిపోతూ నాగలోకం చేరుకుంటాడు. నాగలోకం చేరుకున్న వెంటనే కొన్ని వేలాది నాగులు భీముని కాటేస్తాయి. ఈ నాగులలో ఉన్న విషం, భీముడు ఒంట్లో ఉన్న విషం రెండిటికి విరుగుడుగా పనిచేసి న్యూట్రల్ అయిపోయి భీమునికి స్పృహ వస్తుంది. స్పృహ వచ్చిన వెంటనే భీముడు తన చుట్టూ నాగుల్ని చూస్తాడు. వాటిని సంకటంగా భావించి వాటన్నిటిని తెంపేస్తాడు. కొన్ని నాగులు భీముని చూసి భయపడేసి నాగరాజైన వాసుకి దగ్గరకు వెళ్తాయి. వాసుకి అతని సహచరుడైన అశకుంతో పాటు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి భీముని గురించి విషయాలు కనుక్కోగా ఇలా చెప్తాడు. హర్షకుడు ఇలా అంటాడు, పుత్ర, నీవు కుంతి పుత్రును కదా, నీవు నాకు మనవన్ వరుస అవుతావు. మీ కుంతి మాకు కూతురు వరుస అవుతుందని చెప్తాడు. భీముడు అలసిపోయి కనిపించడంతో హర్షకుడు భీమునికి ఒక గ్లాస్ లో సంథింగ్ కైండ్ ఆఫ్ లిక్విడ్ ఇస్తాడు. అదే నాగలోకంలో అమృతం లాంటిది. అది తాగిన ఎవరికైనా సరే దాదాపు 1000 ఏనుగుల బలం వస్తుంది. అలాంటిది భీముడు అది 8 గ్లాసులు తాగుతాడు. 8 గ్లాసులు. అయితే భీముడు అది తాగిన తర్వాత 8 రోజులు నిద్రపోతాడు. ఇక్కడ హస్తినాపురంలో తన రాజ్యం అంతా ఎంతో ఆందోళన చెందుతుంది. కుంతి మరియు అతని సోదరులు రాజ్యం అంతా భీముడు చనిపోయాడనే అనుకుంటాడు. కానీ విదురుడు కుంతి మాతకి నచ్చజెప్తుంటాడు. మాత, నీ పుత్రులు దీర్ఘాయుషులు, వారికి ఏం కాదు అని చెప్పేసి. ఇక్కడ దుర్యోధనుడు పక్క చాలా సంతోషిస్తుంటాడు. భీముడు తిరిగి తన రాజ్యానికి చేరుకుంటాడు. చనిపోయిన వాడు కళ్ళ ముందు నడుస్తుండగా చూసి తన రాజ్యం అంతా ఎంతో సంతోషిస్తుంది. తన మాత కుంతి, తన సోదరులు ఎంతో సంతోషిస్తారు. కానీ ఒక పక్క భీముడు మళ్ళీ బతికొచ్చాడని జీర్ణించుకోలేకపోతాడు దుర్యోధనుడు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. దుర్యోధనుడు మళ్ళీ భీముని చంపాలని ప్రయత్నం చేస్తాడు. విదురుడు ముందుగానే హెచ్చరిస్తాడు. భీముని గురించి తెలుసుకొని భీముడు చెప్తాడు వీళ్ళందరికీ, నేను ఇట్లా నాగలోకం పైన నాకు ఇట్లా ఒక రకమైన లిక్విడ్ ఇచ్చిండు, నేను అది అయిన తర్వాత 8000 ఏనుగులంత బలం వచ్చేసింది అని చెప్పేసి భీముడిని ముందుగానే హెచ్చరిస్తాడు విదురుడు. అనుకున్నట్లనే దుర్యోధనుడు భీమునిపై మళ్ళోసారి విషయంతోనే ప్రయత్నం చేస్తాడు. కానీ భీముడు ముందుగానే అది తాగడం వల్ల ఏ రకమైన విషయం అతనిపై పనిచేయదు. అలా కొద్ది రోజులు గడిచిపోతుంది. కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు మైదానంలో. అయితే మైదానంలో బావి ఉంటుంది. ఆ బావి చాలా పెద్ద ఉంటుంది. ఆ బావిలో వీళ్ళ బంతెల్లి పడిపోతుంది. ఇప్పుడు అది ఎలా తీయాలని చెప్పేసి అందరూ సంకోచంలో ఉండిపోతారు. అదే సమయానికి అక్కడికి ద్రోణాచార్యుడు వస్తాడు. ద్రోణాచార్యుడు వచ్చి వీళ్ళ సమస్య ఏంటో కనుక్కొని అతని పక్కన ఒక గడ్డి పార్క లాంటిది చాలా పొడుగ్గా ఉంటుంది, అది దాన్ని తీసుకొని ఇసురుతాడు. అది కరెక్ట్ ఇలా బాల్ మీద పడుతుంది. అలా దాని తర్వాత కొన్ని అలానే చేస్తాడు. అలా ఒక చాలా లాంగ్ హ్యాండిల్ అవుతుంది, ఒక తాడులా అవుతుంది. అది తీసుకొని లాగితే ఆ బాల్ బయటికి వచ్చేస్తుంది. అది చూసి అర్జునుడు, పాండవులు, కౌరవులు ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. వెంటనే అర్జునుడు దాన్ని తీసుకెళ్లి తన పితామహులైన భీష్మునికి చూపిస్తాడు. భీష్ముడు అది చూసి ఆశ్చర్యపోతాడు. ఇది ఎవరు చేసిందని అడగా అర్జునుడు ద్రోణాచార్యుని అక్కడికి తీసుకొస్తాడు. భీష్ముడు ద్రోణాచార్యుని వృత్తాంతం అంతా తెలుసుకుంటాడు. ద్రుపదుడి గురించి, అతని పుట్టుక ఎలా జరిగింది, అతని పరిస్థితి గురించి అంతా తెలుసుకొని అతన్నే హస్తినాపుర వారసులందరికీ ఒకరుగా నియమించేస్తాడు. ఆ హస్తినాపురంలో ఊరవతల చాలా దూరంలో ద్రోణాచార్యునికి ఒక ఆశ్రమం నిర్మిస్తాడు. ద్రోణాచార్యుడు ఆ ఆశ్రమంలోనే పాండవకౌరవులకి శిక్షణ ఇస్తుంటాడు. ద్రోణాచార్యుని ఖ్యాతి ప్రపంచమంతా తెలిసిపోతుంది. అందరూ ఎన్నో వేలాది రాజులు వాళ్ళ రాజ్యాల నుంచి వాళ్ళ కుమారుల్ని ద్రోణాచార్యుని దగ్గర శిష్యరికం కొరకు పంపిస్తుంటారు. అలా వచ్చిన వాడే ఏకలవ్యుడు. అదే అక్కడే ఉండే ఒక నిషాద రాజ్యం అని ఒక రాజ్యం ఉంటుంది. అది ట్రైబల్ అన్నమాట. ఆ ట్రైబల్ రాజు తన పుత్రుడైన ఏకలవ్యుడిని ద్రోణాచార్యుని దగ్గర పంపిస్తాడు. ఆచార్యుడు ఏకలవ్యునికి విద్యని నేర్పనని చెప్పేస్తాడు. ఇది నీచ జాతి, నేను కేవలం పాండవులు, కౌరవులకి మాత్రమే నేర్పిస్తా, నువ్వు శూద్రునిది కాబట్టి నేను నీకు నేర్పించానని చెప్పేసి ఏకలవ్యుని తిరిగి పంపిస్తాడు. ఏకలవ్యుడు ఎంతో బాధపడుతూ తిరిగి అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలో ఒక మూర్తిని తయారు చేసుకుంటాడు ద్రోణాచార్యుని. అదే తన గురువుగా భావించి అక్కడే విద్యను అభ్యసించడం మొదలు పెడతాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు పాండవులు, కౌరవులందరినీ ద్రోణాచార్యుడు వేట కొరకే పంపిస్తాడు. వెళ్ళి మీ ఆహారం మీరే సంపాదించుకోండి అని చెప్పేసి. అయితే వాటితో పాటు ఒక కుక్కను కూడా తీసుకెళ్తాడు. ఆ కుక్క దారి తప్పిపోయి ఏకలవ్యుడు అభ్యాసం చేసే ఏరియాకి వెళ్తుంది.
అక్కడ ఏకలవ్యుడు నల్లగా పొడుగ్గా తిట్టంగా ఉండడం చూసి ఆ కుక్క ఏదో దయ్యం లేకపోతే రాక్షస అనుకొని చెప్పేసి అతని పైకి అరుస్తుంది. అరిచినప్పుడు ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే బాణాలు తీసుకొని ఆ కుక్క నోరు మూస్తాడు. ఆ కుక్క నోట్లో వేస్తాడు. కానీ ఆ బాణాలు ఆ కుక్కకి ఎటువంటి గాయం చేయి. అది అలానే తీసుకెళ్లి తన యజమానులకు చూపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతారు. దాన్ని అనుసరిస్తూ ఏకలవ్యుని అభ్యాసం చేసే ఏరియాకి వెళ్తారు కౌరవులు, ద్రోణాచార్యుని శిష్యులు. కొద్దిసేపటికి ద్రోణాచార్యుని కూడా అక్కడికి వస్తాడు. ద్రోణాచార్యుడు అక్కడ అతని మూర్తిని చూస్తాడు. ద్రోణాచార్యుని మూర్తిని చూస్తాడు. అది చూసి ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోతాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. కొద్దిగా పక్కకు తిరిగి చూడగా అక్కడ ఏకలవ్యుడు కనిపిస్తాడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుని చూసిన వెంటనే అతని పాదాలపై వాలిపోతాడు. గురుదేవ, చివరికి మొత్తానికి మీరు నన్ను చూడడానికి వచ్చిండ్రు, నేను మిమ్మల్ని కలిసినా అని చెప్పేసి అతను ఎంతో ఆనందంగా ఉంటాడు. అయితే ద్రోణాచార్యునికి అప్పుడు అర్జునుడికి ఇచ్చిన మాటలు గుర్తొస్తాయి, నిన్నే అత్యంత శ్రేష్టమైన దరుద్దారిగా చేస్తా అని చెప్పేసి. ఇక్కడ ఏకలవ్యుడు అర్జునుడి కంటే శ్రేష్టంగా ఉంటాడు. అది చూసి ద్రోణాచార్యుడు తట్టుకోలేకపోతాడు, జీర్ణించుకోలేకపోతాడు. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను నీ గురువుని కదా, నాకు గురుదక్షిణ కావాలని చెప్పేసి అని అంటాడు. ఏది వాళ్ళ కోరుకోండి అని చెప్పేసి ఏకలవ్యుడు సెలవిస్తాడు. అది విని ద్రోణాచార్యుడు, నీ కుడి చేతి బొట్టని వేలు నాకు గురుదక్షిణగా కావాలని చెప్పేసి అని అంటాడు. తక్షణమే ఏం ఆలోచించకుండా కత్తి తీసుకొని తన కుడి చేతి బొట్టని వేలు కోసి ద్రోణాచార్యునికి ఇచ్చేస్తాడు. ఆ సంఘటన చూసి అందరూ బాధపడతారు. అర్జునుడు అయితే చాలా కుమిలిపోతాడు. ఇదిగా ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అనే వీడియో షేర్ చేస్తే తప్పలేదు కదా.